హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలాసార్లు చాలా ఎఫెక్ట్స్ వల్ల ఏంటి అంటే కొన్ని పరిస్థితుల వల్ల మనకి హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. చాలా కామన్గా అందరిలోనూ చూస్తున్నాం. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదంటే ఫుడ్ వల్ల కావచ్చు, అండ్ అంతేకాకుండా మనం సరిగ్గా ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల, మనము మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లైఫ్ స్కెడ్యూల్స్ వల్ల డిస్టర్బ్ అయినందువల్ల కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువగా అయిపోయింది. హెయిర్ ఫాల్ అవడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా అవ్వట్లేదు. సో హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా మంచి ఎఫెక్టివ్ రెమెడీ ఇప్పుడు మనం చూద్దాము. దీంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాం అండ్ హెయిర్ గ్రోత్ కూడా మనకి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా అలాగే ఉంటాయి. హెయిర్ గ్రోత్ అవుతుంది, స్ట్రాంగ్గా అవుతుంది అండ్ వాల్యూమ్ కూడా చాలా బాగా పెరుగుతుంది, కండిషన్ అవుతుంది. సో ఇక్కడ దీనికోసం మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే కరివేపాకు చాలా మంచిది. కరివేపాకు అనేది మనకి ఇందులో ఉండే కెరాటిన్ అనేది మన హెయిర్ని బ్లాక్గా ఉంచుతుంది, డాండ్రఫ్ లేకుండా చూస్తుంది, హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది, హెయిర్ రూట్స్ని కూడా మనకి స్ట్రాంగ్గా ఉంచుతుంది అండ్ హెయిర్ని బాగా కండిషనింగ్ చేస్తుంది. చాలా మంచిది. మనకి కరివేపాకు నార్మల్గా ఏదైనా ఫుడ్లో మనం తీసేస్తాము, అలా కాకుండా తిన్నా కానీ మనకి హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ కూడా మన హెయిర్ గ్రోత్ని చాలా మల్టిపుల్ టైమ్స్ చాలా ఫాస్ట్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ చేస్తుంది. సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఇందులో ఆనియన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము నానబెట్టిన మెంతులు తీసుకున్నాము. మెంతులు చాలా మంచిగా మనకి హెయిర్ని కండిషనింగ్ చేస్తాయండి. హెయిర్ కండిషనింగే కాకుండా స్మూత్గా చేయడానికి, డాండ్రఫ్ క్లియర్ చేయడానికి అండ్ హెయిర్ గ్రోత్ని కూడా మనకి ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనము మెంతుల్ని నానబెట్టేసుకున్నాం. ఒక 4 hours పాటు మినిమం నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే నైట్ అంతా నానబెట్టుకున్నా కూడా నెక్స్ట్ డే మీరు ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ డే ముందు డే నైట్ మీరు నానబెట్టుకున్నా కానీ పర్లేదు. అంత టైం లేదు, మీరు మర్చిపోయారు అనుకుంటే ఒక 4 hours ముందన్నా మీరు నానబెట్టేసుకొని మెంతులు దీన్ని ప్యాక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఎలా ప్యాక్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఆనియన్స్ని ఇలా ఒక 4 క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకుని కూడా ఒక 4 రెబ్బల వరకు తీసుకుని ఆ ఆకుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ముందుగానే మనం నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, ఫస్ట్ డే మనం నానబెట్టుకున్నాం కదా, ఆ మెంతుల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకుని అందులోకి తీసి పెట్టేసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇందులో మనము ఆనియన్ యాడ్ చేసాము అండ్ మెంతులు యాడ్ చేసాము అండ్ అంతేకాకుండా కరివేపాకు యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి ప్యాక్ అండి. మనకి హెయిర్ కండిషనింగ్కి కానీ మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కొంచెం ఇంకా మీకు హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలంటే కొంచెం పల్చగా చేసుకోండి, లేకపోతే ఇదైతే స్కాల్ప్కి మనకు అప్లై చేసుకోవడానికి చాలా యాప్ట్గా వర్క్ చేస్తుంది. మనకేంటంటే ఎక్కువ పల్చగా చేసుకున్నా కూడా స్కాల్ప్కి ఉండదు కాబట్టి ఇది స్కాల్ప్కి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మీరు హెయిర్ లెంత్కి అప్లై చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్మూత్గా చేసుకోండి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసుకుని ఒక 1 hour పాటు ఉంచుకోండి. తర్వాత మీరు హెయిర్ నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు హెర్బల్ షాంపూస్ కానీ, హెర్బల్ పౌడర్స్ కానీ, షాంపూ పౌడర్స్ ఉంటాయి కదా, శీకాకాయ, కుంకుడుకాయ అలాంటి వాటితో వాష్ చేస్తే ఏంటంటే మనకి కెమికల్స్ అనేవి హెయిర్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపించకుండా మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ అనేది ఇంకా రిజల్ట్ బాగుంటుంది అనమాట. సో ఈ ప్యాక్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి హెయిర్ని కండిషనింగ్ చేయడానికి, హెయిర్ గ్రోత్ ఫాస్ట్ చేయడానికి, స్కాల్ప్ని క్లీన్గా ఉంచడానికి అండ్ హెయిర్ ఫాలికల్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని మీరు వీక్లో 2 times అప్లై చేసుకోవచ్చు, లేదంటే వీక్లీ వన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు కుదిరిన టైంలో కంపల్సరీగా అట్లీస్ట్ వన్స్ అయినా కానీ, వారంలో ఒక్కసారైనా కానీ ప్యాక్ అప్లై చేసుకుంటే ఏంటంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలకి కూడా మీరు ఈ ప్యాక్ని అప్లై చేయొచ్చు. మనకి చాలా కారణాల వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా. అండ్ అంతేకాకుండా హెయిర్ అనేది మనకి ఇంకా గ్రోత్ అవ్వకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వీటికి చాలా కారణాలు ఉండొచ్చు. అంటే మనకి హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్గా లేకపోయినా కానీ, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా లేకపోయినా కానీ, స్కాల్ప్ క్లీన్గా లేకపోయినా కానీ,
డాండ్రఫ్ ఉన్నా కానీ, లేదంటే సరిగ్గా క్లీనింగ్ ప్రొసీజర్ లేకపోయినా కానీ, హెయిర్ కేర్ సరిగ్గా తీసుకోకపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకి ఇంటర్నల్‌గా కూడా మంచి వైటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్న ఫుడ్‌ని మనం న్యూట్రిషన్‌ని అందించకపోతే కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మంచి ప్రోటీన్ ఫుడ్‌ని తీసుకుంటూ మనం ఎక్స్టర్నల్ హెయిర్ కేర్‌ని తీసుకున్నట్లయితే మనం ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు అండ్ హెయిర్‌ని చాలా హెల్తీగా ఉంచుకోవచ్చు. అయితే హెయిర్ మనకి ఫాల్ అవ్వడానికి కూడా ఏంటంటే హెయిర్ రాలడానికి ఒక్కొక్కసారి మనకి హెయిర్ చాలా డ్రైగా, రఫ్‌గా, చిక్కులు ఎక్కువగా ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అయితే మనం హెయిర్‌ని చాలా సిల్కీగా, స్మూత్‌గా, డ్యామేజ్ ఫ్రీగా ఉంచుకొని అండ్ హెల్తీగా ఉంచుకోవడానికి ఇప్పుడు ఒక మంచి హోమ్ రెమెడీ చూద్దాం. అయితే ఇది మనకి చాలా మంచిగా వర్క్ చేస్తుంది. హెయిర్‌ని లైవ్లీగా ఉంచడానికి అండ్ స్కాల్ప్‌ని కూడా క్లీన్‌గా ఉంచుతుంది అండ్ గ్రోత్‌ని కూడా పెంచడంతో పాటు మనకి చాలా చక్కగా ఇది మనకి హెయిర్ ఫాల్‌ని కూడా తగ్గిస్తుంది. అయితే దీనికోసం ఇక్కడ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే బాగా పండిపోయిన అరటిపండు అండి. మనకు నార్మల్‌గా అయితే పండిపోయిన అరటిపండుని పడేస్తూ ఉంటాం కదా! సో, అలా కాకుండా ఇలా ప్యాక్‌కి యూజ్ చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా బాగా పండిపోయిన ఒక అరటిపండుని తీసుకొని చక్కగా కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనము మిక్సీ జార్‌లో యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంకా బాగా పండినా పర్లేదండి. మనకెంత రైపన్ అంటే మనకెంత పండితే అంత బాగా మనకి ప్యాక్ అనేది రిజల్ట్ బాగా ఉంటుంది. ఇలా జార్‌లో వేసుకున్నాం కదా! ఇప్పుడు మనము మిక్సీ జార్‌లో బాగా గ్రైండ్ చేసేసుకుంటే ఇలా పేస్ట్ అవుతుంది. సో, దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుందాము. ఇలా ఈ పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మనకి పెరుగులో ఏంటంటే చాలా బాగా న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. న్యూట్రిషన్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయన్నమాట. సో, అందుకని మనకి పెరుగు ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఇంకా మనకి హెయిర్ అనేది హెల్తీగా అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనము ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు. ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోయినట్లయితే మీరు నార్మల్‌గా కోకోనట్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్‌లో అయితే మనకి వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మనము ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఆలివ్ ఆయిల్ లేకపోతే బాదాం ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌లో కూడా మనకి చాలా న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. బనానా అనేది మన హెయిర్‌ని సిల్కీగా, స్మూత్‌గా, డ్యామేజ్ ఫ్రీగా, ఇంకా రఫ్‌గా, చిక్కులు లేకుండా ఉంచుతుందన్నమాట. అంతేకాకుండా మనకి పెరుగు అనేది డాండ్రఫ్ తగ్గించడంతో పాటు స్కాల్ప్‌ని క్లీన్‌గా ఉంచుతుంది. సో దట్ మనకేంటంటే హెయిర్ గ్రోత్ అనేది బాగా ప్రమోట్ అవుతుంది. స్కాల్ప్ రూట్స్ అనేవి మనకంటే హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్‌గా అవుతాయి. అండ్ ఇందులో వైటమిన్ ఈ యాడ్ చేసామంటే మనకి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఆలివ్ ఆయిల్ అనేది మన హెయిర్‌ని రిపేర్ చేయడానికి, స్కాల్ప్‌ని క్లీన్‌గా ఉంచడానికి, అంతేకాకుండా హెయిర్ గ్రోత్‌ని బాగా ప్రమోట్ చేయడానికి అండ్ హెయిర్‌ని కూడా చాలా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్‌ని హెయిర్‌కి చక్కగా అప్లై చేసేసుకొని స్కాల్ప్‌తో పాటుగా ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ పాటు మీరు ఉంచుకోవచ్చు. తర్వాత మీరు వాష్ చేసేసుకోవచ్చు నార్మల్‌గా. అయితే వాష్ చేసుకునేటప్పుడు కూడా హెర్బల్ షాంపూస్ కానీ, ఏదైనా న్యాచురల్ షాంపూస్ కానీ యూజ్ చేస్తే మంచిది. ఇలా ఈ ప్రాసెస్‌ని వీక్‌లో ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ కనుక రిపీట్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గించుకొని హెయిర్ గ్రోత్ కూడా పెంచుకోవచ్చు అండ్ హెయిర్‌ని సిల్కీగా, స్మూత్‌గా ఇంకా సాఫ్ట్‌గా, షైనీగా ఉంచుకోవచ్చు.